ఇప్పటికీ ఇక్కడ వ్రాయబడి గొప్ప వాత్సల్యముతో నేను సమకూరుస్తాను. మహిళ నీ జీవితంలో కిరణ్ లాంటి ఒక అద్భుతమైన అనుభవమును నేను ఏర్పాటు చేస్తాను, సమకూర్చి నిన్ను నిలబెడతాను నేను. అందుకే ప్రభు అంటున్నాడు, ఎంత మాత్రం భయపడద్దు, సిగ్గుపడద్దు, ఎంత మాత్రం నీవు అయ్యో నాకు భర్త లేడు అన్నటువంటి ఆలోచన చేయద్దు. సృష్టించినాను నిన్ను, నా చేతులతో చెక్కుకున్నాను నిన్ను. నీ తల్లి నిన్ను మర్చిన, నీ భర్త నిన్ను మర్చిన, నీ కుటుంబం నిన్ను మర్చిన, సృష్టించిన నేను నిన్ను మర్చనే మరవను అని బిడ్డను ఆదరణ కలిగి సమకూరుస్తాను అని చెప్పాడండి. 8వ వచనం, మహోద్రేకము కలిగి నిమిషము మాత్రము నీకు ఇమ్ముకుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యమును చూపుదును నీ విమోచకుడగు యెహోవాను సెలవిస్తున్నాను. కాలంలో జల ప్రవాహమును గూర్చి నేను చేసినట్టును జలములు భూమి మీదకి ఇకను పొరలు రావని నోహా కాలమున నేను ఒట్టు పెట్టుకున్నట్లు నీ మీద కోపముగా నుండనని నిన్ను గద్దింపనని నేను ఒట్టు పెట్టుకొనిచున్నాను. ప్రియమైన వాళ్ళ ఈ మాటలు మనకు జ్ఞాపకం చేయాలి. ఒకవేళ దేవుని కోపమేమో తెలియదు, కిరణ్ ఈ లోకం విడిచిపోయినప్పుడు ఆ యొక్క పరిస్థితి ఆ బిడ్డ మీద పడినప్పటికి చెప్తున్నాడు, నేను నోవా కాలంలో జలప్రలయంలో కోపంతో ఆ యొక్క ప్రశాంతమైనటువంటి స్థితిని ఏర్పాటు చేశాను నేను. ఆ కోపం దాన్ని బట్టి ఆనాడు అందరూ కూడా అతులైపోయారు, కానీ ఆనాడు ఒట్టు పెట్టుకున్నాను, ఇక మీదట నేను ఇలా చేయనని, ఇక మీదట ఈ విధంగా జలములు పారువని నేను ఆనాడు ఒట్టు పెట్టుకున్నా. ఈనాడు నీ జీవితంలో, నీ పట్ల, నీ కుటుంబం పట్ల నేను కూడా ఒట్టు పెట్టుకొనుచున్నాను. ఏంటి అంటే, ఇక మీదట నీకు ఆ కోపం నీ మీద ఉండదు, ఆ యొక్క శాపం నీ మీద ఉండదు. నువ్వు ఆదరించబడాలి, నువ్వు నిలదొక్కవాలి, నీవు నిలబడాలి. దేవుడున్నాడు నా పక్షమున. ప్రభు అంటాడు, నేను నీ పక్షమున ఉండగా ఎవడు నీకు విరోధి? భయమా, బాధ, లోట, ఇబ్బందుల, ఇరుకుల ఏవి నిన్ను అనసజాలవు, నేను నీ పక్షమునున్నాను అని ఈరోజు సహోదరి పట్ల దేవుడు ఆనబెట్టుకుంటున్నాడు. కాబట్టి ఆ బిడ్డ ఆదరించబడాలి. ఆ బిడ్డ భర్త లేడని కాదు, ప్రభు నాతో ఉన్నాడని ఆదరించబడాలి. కుమారుడు మాతో లేడని దుఃఖపడకూడదు. ప్రభు మాతో ఉన్నాడు, మమ్మల్ని ఆదరిస్తాడు. రేపు ఒక రోజు యేసు క్రీస్తు నామంలో కిరణ్ను మేము కలుసుకునే రోజు రాబోతా ఉంది. అప్పటి వరకు నిరీక్షణ కలిగి ప్రభుతో మేము విశ్వాసము కలిగి జీవించడానికి ఇష్టపడాలని ప్రియమైన దేవుని పిల్లారా, కుటుంబం నిరీక్షణ కలిగి ఉండాలి అని వాక్యం చెప్తుంది. నేను ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ప్రియమైన వాళ్ళారా, బైబిల్ గ్రంథంలో చెప్తుంది, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1 నుంచి 2 మాటలు చదువుకుంటే, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఈ సుగంధ తైలము కొంచెం ఉంటుంది, వెళ్ళిపోతుందండి. మంచి పేరు జీవితకాలం ఉంటుంది. మనకి చచ్చిపోయినా కూడా అది అలాగనే పరిమళిస్తుంటుంది. కొన్నంత ఆస్తి రోజు కొంచెం తీస్తే కొండ తరిగిపోతుంది. మంచి చేసి మనిషి మరణిస్తే ఆ మంచి పేరు అలాగనే ఉండిపోతుంది. మరణము అనేది ఒక దూర ప్రయాణం, మరణము అనేది మర్చిపోయే ప్రయాణం. కాబట్టి ప్రేమైన వల్ల మంచి పేరు తన జీవితంలో తల్లిదండ్రుల కాడైతేనేమి, వారి రక్త సంబంధుల దగ్గర అయితేనే మంచి పేరు సంపాదించుకున్నాడు కిరణ్. ఒకని జన్మదినము కంటే ఒక మరణ దినమే మేలు. ఇందు జరుగుతున్న ఇంటికి పోవడము కంటే ప్రలాపించున్నటువంటి ఇంటికి పోవడం మేలు. ప్రియమైన వాళ్ళ ఈ రోజున ఇంతమంది మనం వచ్చి ఉన్నాం. తన జన్మదినం రోజున ఎంతమంది మనం కలుసుకోలేదు, కానీ
ఈరోజు తనను బట్టి, తన ఆదరణ బట్టి, తన కుటుంబాన్ని ఆదరించాలని మనమందరము కూడా ఆ కిరణ్ యొక్క ఆదరణ కొలికి మనం వచ్చాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఆ తల్లిదండ్రులకు కలిగిన దుఃఖాన్ని మనం తీసివేయలేము. కానీ యేసు ప్రభు మాటను బట్టి వారు ఆదరించబడుతున్నారని నమ్ముతూ ఉన్నాం. అలాగనే సహోదరి కూడా ఈ మాటల చేత ఆదరించబడాలి. వారి తల్లి తండ్రులు కూడా, వారి బంధువులు, రక్త సంబంధికులు కూడా ఆదరించబడాలి. మరి ప్రతి వారికి మరణం అనేది వస్తుంది. మరణము చూడకుండా బ్రతికే నరుడు ఎవడూ లేడు. రుచి చూడకుండా బ్రతకడానికి వీలు కాదు. దేవుని ప్రణాళికను చేశాడు. కిరణ్ను తనతో ఉంచుకున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, బైబిల్ గ్రంథం చదివిస్తూ ఉంది, నేను జయించాను భూమిని, నేను జయించిన తండ్రి సింహాసనం పక్కన కూర్చున్న ప్రకారం బ్రతికున్న మీరు జయించి నా యొక్క సింహాసనం దగ్గర కూర్చోమని ప్రభు చెప్పాడు. ఈ నిరీక్షణ కలిగి మనమందరము కూడా ముందుకు సాగాలని వాక్యం చెప్తుంది. ఇటువంటి కృపా దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్.